హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీవశాస్త్ర పరిచయం. జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం బయాలజీ అంటారు. జీవుల ఉద్భవన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్టంలో వాటి మనుగడ ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు. జీవశాస్త్రంలో 2 రకాల విభాగాలు ఉంటాయి. అవి జంతుశాస్త్రం, రెండవది వృక్షశాస్త్రం. మొక్కల గురించి అధ్యయనాన్ని వృక్షశాస్త్రం బాటనీ అని, జంతువుల గురించి అధ్యయనాన్ని జంతుశాస్త్రం జువాలజీ అని అంటారు. జీవశాస్త్రం బయాలజీ అనే పదం బయోస్ జీవం, లోగస్ అధ్యయనం అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించడం జరిగింది. జీన్ లామార్క్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 1809లో బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించాడు. జీవశాస్త్రం జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.